మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇక్కడ ఒక చిన్న తమాషా చెప్పాలి. ఆ కాలంలో ఇది స్వర్ణకమలం అని పేరు పెట్టినప్పుడు కొందరు చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడారు. విశ్వనాథ్ గారికి అన్ని సినిమాలకి జాతీయ అవార్డు రావట్లేదేమో అని చెప్పి జాతీయ అవార్డు వచ్చే విధంగా ముందరే దీనికి స్వర్ణకమలం అని పేరు పెట్టి ఒక చిన్న హింట్ ఇచ్చారేమో అని. అందులో డౌటే ఉంది సార్. ఇప్పటికీ తెలుగు వాళ్ళ అందరి తరఫున జాతికి అందించిన స్వర్ణకమలం అందించారు. అసలు అంతేగా ఆయన ప్రతి చిత్రం కాదు, జాతీయ కాదు, అంతర్జాతీయ కాదు, కాలాలకి దేశాలకి అవధులు లేనటువంటి అసలు అవార్డులకు అవార్డు ఆయన ఇంతకుముందు చెప్పాను. కాబట్టి అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్వర్ణ కమలం, వికసిత శతదళ శోభల సువర్ణ కమలం. ఒక సరస్సులో చేపలు ఉంటాయి, నత్తగుల్లలు ఉంటాయి, పిత్తపురుగులు ఉంటాయి, బురద ఉంటుంది, కప్పలు ఉంటాయి, పద్మజం ఉంటుంది. ఏ పద్మం అయితే, ఏ సరోజం అయితే, ఏ పద్మం అయితే నువ్వు పూజించే స్త్రీ దేవతామూర్తులందరికీ, స్త్రీ దేవతామూర్తులందరికీ, సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళందరికీ కూడా కూర్చునే పీఠం. సరస్వతి ఎక్కడ? కమలంలో కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ? కమలంలో కూర్చుంటుంది. అటువంటిది ఎక్కడ పుడుతుంది? బురదలోనే పుడుతుంది. ఈ మామూలు ఈ లౌకిక ప్రపంచంలో ఈ బురదలోనే, ఈ పేదరికంలోనే, వీటిల్లోనే పుట్టిన నువ్వు ఒక నత్తగులలాగో, పిత్తబరిగిలాగో, ఒక చేప పిల్లలాగో, ఒక కప్ప పిల్లలాగో ఉండిపోకుండా, ఒక బురదలాగా ఉండిపోకుండా ఒక కమలంలాగా విరబోయగలిగిన కెపాసిటీ నీకు ఉంది అని చెబుతూ, అలా చేసేది ఎవరు? ఒక శూన్యం, గగన సరస్సు, గగనము అనే సరస్సు. ఆ శూన్యంలోనే అదొక సరస్సుగా మారిపోయి, ఆ నీలి గగనం అంతా నీలి సరస్సుగా మారిపోయి ఆ రవినయనం, ఆ సూర్యుడితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నీ నాట్యాన్ని చూస్తూ ఒక్కసారి అలా గగన సరస్సు హృదయంలో విరిసిన శతదళ వికసిత శోభిత సువర్ణదమన కమలంగా మారిపోతాడు అని చెప్పడం. ఇంత అద్భుతంగా చెప్పిన తర్వాత, ఈ మూడు అయిన తర్వాత ఒక నడక కథ నడిచి ఇప్పుడు అతనికి అర్థమైంది మనం ఎంత ఆర్గ్యుమెంట్ ఇస్తే ఆమె అంతకు. ఈ పాటకు చివరిని మళ్ళీ ఒక శ్లోకం వస్తుంది. వికసిత శతదళ శోభిత సువర్ణ కమలంలో భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. దాని తాలూకు ఎసెన్స్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మంలో చావైనా మంచిది, పరధర్మం భయానకమైనది. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, భయం చావు కన్నా భయంకరమైనది. సో నీది కాని, నీ సహజ సిద్ధము కాని, నీదేన నువ్వు అనుకోలేనటువంటి ఎటువైపు వెళ్ళినా నీకు అనుక్షణం విపరీతమైనటువంటి భయాలతోటి, ఆందోళనతోటి ఇవాళ జీవించే సంవిధానంలో అందరూ గమనించాల్సిన విషయం అది. ఆ శ్లోకాన్ని కూడా ఏదో ఒక భగవద్గీత శ్లోకం తీసుకోవచ్చు. అక్కడ తీసుకునేటప్పుడు కూడా నీదైనటువంటి పరిధులను నువ్వు గుర్తెరిగి, నీదైన జీవిత సంవిధానాన్ని నువ్వు గుర్తెరిగి, నీ గమ్యాన్ని, నీ గమనాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అటెవడ వెళుతున్నాడు, ఇటెవడ వెళుతున్నాడు, ముందెవరు ఉన్నాడు, వెనక ఎవరు వస్తారు, కీర్తులు ఎక్కడొస్తాయి, భుజకీర్తులు ఎక్కడొస్తాయి, ధనాలు ఎక్కడొస్తాయి, ఇలా ఆలోచించుకుంటూ నీవి కాని విషయాల మీదకి నువ్వు వెళ్తే ఈ ఆలోచనల తాలూకు భయాలు, క్రీనీడలు, పీడలుగా మారి నీ జీవితాన్ని రోజుకొక చావు, క్షణానికి ఒక చావు చంపుతాయి. నీదైన సంవిధానంలో వెళుతున్నప్పుడు ఒక అనివార్యమైన మలుపులో సంభవించేటువంటి ఒక మంగళకరమైనటువంటి ముగింపుగా మారుతుంది చావు. స్వధర్మే నిధనం శ్రేయ. నిధనం అంటే అంత్యకాలం. ప్రతి ప్రయాణానికి ఒక అంతం అంటూ ఉంటుంది. పుట్టిక ఎంత సహజమో జనం కూడా అంతే సహజమైన విషయం. తప్పనిసరి కష్టం కాదు, అది తప్పనిసరి మలుపు. అది లేకపోతే పండడం ఉండదు, జీవితం పూర్తి అవ్వటం ఉండదు. జీవితం అనేటువంటి వలయానికి పూర్తయ్యే ముగింపు బిందువు అది. సో అక్కడికి సవ్యంగా చేరాలి అంటే నీ పరిమితులను నువ్వు తెలుసుకో, నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకో, ఆ జీవితంలో నీకు లభించినటువంటి ఉపకరణాలు ఏమిటో అర్థం చేసుకో. ఎలా నడిస్తే నువ్వు అంత్యకాలాన్ని సవ్యంగా చేరగలవు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ రెండు ఉన్నాయి. ఎలా బతికేవన్నది కాదు, ఎలా వెళ్ళేవు ప్రశాంతంగా, ఎలా వెళ్ళేవు సార్థకంగా అన్నదానికి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నువ్వు నీవి కాని విషయాలకి వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కారు కాబట్టి నేను కూడా ఎక్కుతాను. ఎవరెస్ట్ ఎక్కక్కర్లేదు. నువ్వు సవ్యమైన పౌరుడిగా ఉండు, ఇంట్లో సవ్యమైన వ్యక్తిగా ఉండు, సమాజంలో సవ్యమైనటువంటి నీ పాత్రను సవ్యంగా, ఇన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుని అక్కడ
ఆ జీవనపు సార్థక్యతని ఆయన ఆ పాటలు చెప్పారు. అలాగే అమ్మాయికి కూడా మళ్ళీ అందులో నీకు సహజంగా వచ్చినటువంటి ఆ నీ సహజ విలాసం అది ఆ విలాసం వికాసంగా మారాలి అంటే నువ్వు ఆ సహజ విలాసాన్ని గుర్తించి దాంతో నిరంతరం నీ ఆత్మని, నీ శరీరాన్ని, నీ అణువణువుని నీ నిరంతర సాధనతోటి, తపస్సు అంటే తాపం అంటే వేడి, నీ నిరంతరం నువ్వు జ్వలింపజేసుకుంటూ ఉండాలి. ఈ మాట కేవలం నాట్యానికి కాదు, బ్రతుకులోని ప్రతి క్షణానికి కూడా అన్వయించుకుంటూ ఉండాలి. అలా అన్వయించుకుంటున్నప్పుడు నీ సహజమైన విలాసం ఏదైతే ఉందో అది వికాసంగా మారుతుంది. అప్పుడు నువ్వు గగన సరస హృదయంలో విరిసిన వికసిత శతదళ శోభల సువర్ణ కమలం అవుతావు అని చెప్పి స్వధర్మంలో ఉండు, పరధర్మంలోకి వెళ్ళొద్దు అనేటువంటి భగవద్గీత వాక్యంతో కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత అతను తీసుకుంది ఏమిటంటే, ఇప్పుడైతే ఈ అమ్మాయి తర్కం ఇలా మొదలుపెట్టిందో ఇంకా ఈ తర్కానికి ఆజ్యం పోస్తుంటే ఆ హోమం కాస్త మారణ హోమం ఆ అమ్మాయిని అంటుకుంటుంది, అది యజ్ఞం అవ్వదు. కనుక ఇది కూడా ఇప్పుడు ఈ సమయంలో తోచింది చెప్తున్నాను. ఆ అమ్మాయి దారిలోకి అతను వెళ్ళాడు. సో నీకు కావాల్సింది హోటల్ ఉద్యోగం కదా, హోటల్ ఉద్యోగం తీసుకో. ఆ అమ్మాయి జీవితంలో కావలసినవి ఇస్తూనే దానికి తగ్గట్టుగా ఈ కళా విలాసాన్ని, వికాసాన్ని చూపించుకుంటూ ఆ అమ్మాయి తనంతట తానుగా ఇటు మారేలా చేశాడు. ఇది కూడా ఈ సినిమాలో ఒక అంశమే. అంటే ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరికి తట్టు ఉండదు. చాలామంది ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, శాస్త్రి గారు కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకినట్టు విశ్వనాథ్ గారు అనుకోనివన్నీ మీరు ఇందులో చెబుతున్నారండి. కొన్ని విషయాలు అకరెన్సెస్, కొన్ని జరుగుతాయి, హ్యాపెనింగ్స్ అవుతాయి. ఆ హ్యాపెనింగ్స్ అయిన వాటిల్లో విమర్శకుడికి ఇవన్నీ కనిపిస్తాయి. లేనివి కనిపించడం కాదు, లేనివి కల్పించటం కాదు, లేనివి కనిపించడం కాదు, ఇందులో ఉన్నాయి. ఈ కథను గమనించినట్లయితే ఇటు తర్వాత ఆ అమ్మాయికి అనుకూలంగానే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు, ఈ చంద్రంతో సహా అందరూ ఆ అమ్మాయికి అనుకూలమైన మార్గంలో వెళుతూ ఒక కాపు కాసుకుంటూ, అమ్మాయి నడకని కాపు కాసుకుంటూ, ఒక హోటల్లో ఉద్యోగం ఇప్పిస్తూ మళ్ళీ క్రమక్రమంగా ఇటువైపు అమ్మాయి ధ్యాస మళ్ళించుకుంటూ వచ్చారు. సహజంగా ఆ అమ్మాయి ఊపిరి, సహజంగా ఆ అమ్మాయి చలనం, సహజంగా అమ్మాయి ప్రాణం అన్నీ నాట్యమే. కాబట్టి వద్దనుకున్న అమ్మాయి చూపు అలా ఒకసారి అలా వెళుతుంది. అలా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిలో ఒక మార్పు సహజంగానే వస్తుంది. అది క్రమంగా మార్పు ఇంకే బాధించే వాళ్ళు ఎవరు లేరు, వద్దనే వాళ్ళు ఎవరు లేరు, హద్దులు పెట్టేవాళ్ళు లేరు, ఆర్గ్యూ చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఆ అమ్మాయికి తగినంత తన ప్రయాణంలోనే ఒక ఎరుక కలుగుతూ వస్తుంది. అప్పుడు సహజంగా మెలకు వస్తుంది. అర్ధరాత్రి నువ్వు తట్టి లేపడం వేరు, సూర్యోదయం వచ్చే సమయానికి ఆటోమేటిక్గా నిద్ర లేవడం వేరు. సో ఈ అమ్మాయిని ఇంకేమాత్రం బలవంతంగా లేపినా హిస్టీరిక్ కండిషన్ వచ్చేటట్టు ఉందని అతను వదిలేసేటని చెప్పి వదలకుండా ఇవన్నీ చేస్తుంటే, అంటే ఇది కూడా ఒక భాగం స్వర్ణకమలంలో. అంటే జీవితంలో అని చెప్పే కథలు ఇక్కడ నాట్యమే ఉంది, ఇక్కడ ఏముంది. నువ్వు ఎవరైనా ఆ విధమైన మంకుతనంతో, పెంకితనంతో తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని వెళ్ళి బలవంతంగా నీతులు చెప్పకు, వాళ్ళకు ఓదార్పుగా వాళ్ళు అనుకుంటున్నది రైటే అన్నట్టుగా సైదోడుగా ఉండి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వాళ్ళ అడుగులను గమనిస్తూ ఉండు అని చెప్పడం కూడా ఇందులోనే. వాళ్ళంతా వాళ్ళే రియలైజ్ ఆ రియలైజేషనే కొత్తగా రెక్కలు వచ్చాయి అన్నమాట.